హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్తండి. హోంశాఖ మంత్రిపై చంద్రబాబు సీరియస్. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 45 రోజుల్లో 36 హత్యలు వివరాలు కావాలన్నా ఆ వివరాలన్నీ తీసుకుని రావాలన్నా చంద్రబాబు అండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో దారుణాలు దుర్మార్గాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే విషయంపై ఢిల్లీలో దీక్షకు సైతం సిద్ధమయ్యారు ఆ పార్టీ నేతలు. ఏపీలో 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయంటూ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అయితే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, వాస్తవాలు కాదని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ బయటపెట్టిన గణాంకాలపై సీఎం చంద్రబాబు ఎంపీల మీటింగ్లో ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారని తెలుస్తోంది. 36 హత్యలు జరిగాయని జగన్ ఆరోపణలు చేసిన వెంటనే టీడీపీ నుంచి ఎందుకు కౌంటర్ పడలేదని ఆయన సొంత పార్టీ నేతలు నిలదీసినట్లు చెప్తున్నారు. ఆ 36 మంది వివరాలు అడిగితే వైసీపీ ఆరోపణల్లో నిజమెంతో తెలిసేది కదా అని చంద్రబాబు లాజిక్ అనమాట. సో ఆ 36 మంది ఎవరు అంటే, జిలానీ హత్య నడి రోడ్లో అందరూ చూస్తూ ఉండగానే జరిగింది. ఇది రాజకీయ హత్య అని వైసీపీ అంటోంది. వ్యక్తిగత కక్ష అని పోలీసులు తేల్చేశారు. మిగతా హత్యల విషయంలో ఈ మాత్రం హైడ్రామా కూడా జరగలేదు. 36 మంది హత్యలు అని గాల్లో రాయి వేస్తే సరిపోతుందా అని టీడీపీ నేతలు అంటున్నారండి. సో ఆ 36 మంది పేరు వివరాలను చెప్పాలి అని, అసలు ఆ హత్యలు ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయో కూడా బయట పెట్టాలని అడుగుతున్నారు. వైసీపీ దీనికి సిద్ధంగా ఉందో లేదో చూడాలని అయితే అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక 45 రోజుల వ్యవధిలో 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయని కూడా ఆరోపించారండి జగన్. టీడీపీ వేధింపులు తట్టుకోలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని, 560 ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్తులను కూడా ధ్వంసం చేశారని చెప్పారు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు. వీటన్నిటికీ ఇప్పుడు టీడీపీ లెక్కలు అడుగుతోంది. ఆరోపణలు సరే, ఆధారాలు చూపండి అంటూ సీఎం చంద్రబాబు ఈ రోజు నుంచి టీడీపీ ఇదే విషయంపై అయితే వైసీపీని నిలదీసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయైతే చెప్తున్నారు ఫ్రెండ్స్.